స్వామివారికి వెంకటేశ్వర స్వామికి పెడతారు కదా నామం. మీకు ముక్కు ప్రసాదం వచ్చిందా? దాని పేరు ముక్కు ప్రసాదం. ఇప్పుడు నేను ఇది కంటి ప్రసాదం. మనం రోజు పంటి ప్రసాదాలు తింటాంగా, ఎలాగ ఏదో ఒకటి వస్తుంది. ఏం పేరురా తల్లి? ఇలా దా, నీ పేరురా అమ్మా? అవ్ని, లైక్ అగ్ని. ఏం చదువుతున్నావు? వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? ఎర్త్. వెరీ గుడ్ నాన్న. కళ్ళు మూసుకోవాలి అందరూను. ఇది పచ్చకర్పూరం కాబట్టి కళ్ళు మూసుకోవాలి. గోవిందా. బా ఫ్యాన్ ఇందాకే ఆపచ్చు కదా. ప్రకృతిలో ఇంత అద్భుతమైనటువంటి వేదికని మమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసినటువంటి మీ హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ మీకు మమ్మల్ని ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానించి వారి ఇంటి నుంచి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మాకు పూర్వపరిచయం ఉండి మా మీద ప్రేమతో ఈ కార్యక్రమం చేయాలని తలపెట్టినటువంటి శైలు అండ్ రఘు. రఘు చాలా సంతోషం. గివ్ ద బిగ్ హ్యాండ్ టు ద కపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నాన్న ఈ లోపల వస్తూ అన్నీ తీసుకుంటూ ఉండండి నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వాంట్ టు ఫైనల్ వర్డ్స్? యూ కెన్ పూర్తి చేసేయండి, పని అయిపోద్ది, మనం ఇచ్చేద్దాం. యూ వాంట్ టు సే సంథింగ్? యూ కెన్ ఫినిష్ నాన్న. వినేసేయండి అన్నీ తీసుకుని మనం వీళ్ళు మూవ్. ఇప్పుడు గురువు గారి సందేశం సంస్కృతి గురించి, మన భారతదేశ గురువు గురించి చాలా చక్కగా వివరించారు. వారికి మన దగ్గరికి రావడం కూడా మన అందరి తరఫున, హిందూ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు చెప్పిన ఈ ధర్మ పరిరక్షణలో భాగంగా మన వంతు కూడా మనం ప్రత్యేకించి చేయలేకపోయినా వారు చేసే వాళ్ళకి మనం ఎంత కొంత సహకరించే మాట సాయం కావచ్చు, ఉత్సాహం కావచ్చు, ఏదో రకంగా మనం ఆ విధంగా కూడా మనం కూడా ధర్మ పరిరక్షణలో భాగం అవడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గురువు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా కాలనీకి రావడానికి సహకరించిన రఘు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. అలాగే సుబ్బారావు గారు ఈ వెనకాల ఉండి వెన్నెముకలా నడిపించారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ప్రపంచంలో అంటే ఎదుగుతున్నాం భారతదేశ పరంగా, కానీ ధర్మపరంగా మిగిలినటువంటి వాళ్ళు మన ధర్మనాశనం చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఏకమవుతున్నారు. మన దేశాన్ని మొక్కలు చేయడానికి, ధర్మనాశనం చేయడానికి రకరకాలుగా మీకు తెలుసు. తినే దాంట్లో ఉమ్మేసే బ్యాచ్ అన్నీ కలిపేస్తున్నారు. మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు, సూట్ కేసుల్లో పంపిస్తున్నారు, ఫ్రిడ్జుల్లో మొక్కలు చేసి పెడుతున్నారు. ఎన్ని జరిగినా మనకి బుద్ధి రాకపోతే ఎవరు బాగు చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా మనం స్వధర్మ పరిపాలన చేస్తూ ఉండాలి, అధర్మాన్ని ఎదుర్కొంటూ ఉండాలి. ఆ ఎదుర్కొనే క్రమంలో ఒక ప్రశ్నావళి, కొన్ని పేపర్లు ఎక్కడున్నాయి వెనకాల చూడు, కింద కింద పేపర్లు, కార్డులు అందరికీ వచ్చినాయా? మీ అందరికీ అది వచ్చింది చూడండి, నన్ను మతం మార్చండి అని. అది ప్రశ్నావళి. ఓకే ఆల్రెడీ. సో ఇంకెవరైనా హెవీగా ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో ఏముంది, ఎలా ఎదుర్కోవాలనుకుని ఖచ్చితంగా వీ కెన్ ఫైట్ విత్ దెమ్ అనేవాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే, హూ కెన్. ఓకే, సో పిల్లలకి తల్లి రారా, నీతో ఎవరు వచ్చారు? నాయనమ్మ వచ్చింది. అయినప్పటికీ ఇప్పుడు దీనికో ఫ్రెండ్ వచ్చింది, ఆ ఫ్రెండ్ వెనకాలే ఉంది. ఏం పేరు? మనం అందరం శాంతి ప్రియులం. ఇప్పుడు తీరా దీని స్క్రూ ఉంటుంది, స్క్రూ తీసి అక్క నువ్వు ఇద్దరు వేసుకోవాలి, నువ్వు దీనికి వేయి, అప్పుడు ప్రేమ. అర్థమైందా? అర్థమైంది తల్లి? ఫ్రెండ్షిప్ బాండ్. అమ్మో యూ కెన్ అండర్స్టాండ్ మై తెలుగునో? అమ్మయ్య బంగారు తల్లిరా నాన్న. అక్క నువ్వు ఒక మంచి బంధం కదా నాన్న తల్లి. రైట్ నాన్న, ఇంక పిల్లలందరికీ నేను ఇచ్చేస్తాను. ఇది అయిపోయిందా? థ్యాంక్ యూ. బ్రోచేవారెవరురా రఘువరా నిన్ను వినా. ఎక్కడున్నావు నాన్న? సార్ నాన్న, ఇవి పిల్లలందరికీ ఒక్కోటి ఇవ్వాలి, పిల్లలకి మాత్రమే, పెద్దోళ్ళకి కాదు. సో ఇది కంటి ప్రసాదం తీసుకుంటే చక్కగా మేము వెళ్తాం. మామూలుగా లేదు సినిమా. శరీరం బాగా, నిన్న 6 ఉపన్యాసాలు ఇచ్చాను పల్లెల్లో. నన్ను ఎలా తిప్పారంటే అదే వాటకం మొదలు పెడితే అన్నట్టుగా వాడేశారు. ఏమనలేం కదా. ఆ పల్లెలు కొన్ని చోట్ల బుల్లెట్ తోలి కారెక్కి చేంజింగ్ చేసి రకరకాలు తిరిగాం. నాన్న రండి, అందరూ అన్నీ తీసుకొని కళ్ళు మూసుకోండి నాన్న. ఇది మండుతుంది కదా మళ్ళీ. రండి నాన్న. పడిందా? అమ్మయ్య భలే తల్లి. అమ్మ వచ్చేయండి, అమ్మ కళ్ళు మూసుకోండి. అమ్మ అందరూ అన్నీ తీసుకోండి. తల్లి రారా అమ్మ, ఇలా రారా తల్లి. ఏం పేరు?
అవని. నేను సరదాగా ఒక మాట చెప్పనా, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? అది నెక్. ఈ మాలయ్య కానీ నీకు వచ్చింది లుక్కు, త్వరలో వస్తుంది లక్కు, చూసే వాళ్ళకి కిక్కు, కృష్ణుడే మనకి దిక్కు, ఆయనకే నువ్వు మొక్కు, అమ్మ పెట్టినోడు మెక్కు, ఆ తర్వాత మంచం ఎక్కు, మర్చిపోతే సిక్కు, అయిపోతావు బుక్కు, పెట్టుకో టిక్కు, ఇన్ని ఎవరు నోటు బుక్కు. నేను చెప్పిందంతా కక్కు. సరదాకి నాన్న. తల్లి తల్లి అమ్మ అమ్మ కళ్ళు మూసుకోవాలి. అమ్మ జాగ్రత్త కావాలి. గోయిందా తల్లి తల్లి నాన్న. అందరూ అన్నీ తీసుకోవాలమ్మా. మీరంతా మా అమ్మలు, మీ అందరికి అన్ని రకాల ప్రసాదాలు రావాలి. అమ్మా ఇది అదే అందరికీ రావాలి. అందరూ 4-5 తీసుకుంటే ఇదే కష్టం కదా సార్. ఒక్కరు ఇటు ఇవ్వండి. అలా కాదు కదా, ఈచ్ వన్ గెట్ వన్ కదా. నాకు కొన్ని వచ్చినాయి. అమ్మ ఒకటే తీసుకోండి ప్లీజ్. ఒకటే ప్లీజ్. అందరికీ రాదు కదా, ఒక పని చేయండి. రఘు ప్లీజ్. ఓకేనా? అందరికీ రావాలి కదా. అమ్మ ఇది అయిపోయిందా? కళ్ళజోడు తీయండి. అమ్మ కళ్ళజోడు తీయండి. అమ్మ అయిపోయినది. ఓకే రైట్. అమ్మ కళ్ళజోడు. గోవిందా. అమ్మ భౌతికత తీసుకోండి. ఏకాదశి పేపర్ తీసుకోండి. స్టిక్కర్ ఇవ్వలేదే, స్టిక్కర్ ఉండాలి సంచిలో. తల్లి ఓ బంగారు తల్లి, మా దుర్గమ్మ తల్లి, మా బంగారు తల్లి. రైట్ అమ్మ ఇది అయిందా? అమ్మ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, అన్నమయ్య సినిమాలో ఆఖరి పాట ఏంటది? అంతర్యామి అలసితి. అదే పరిస్థితి ఇప్పుడు. అమ్మ తల్లి అమ్మ మీరు అందరూ ఆనందపడ్డారు కదా. అమ్మ నన్ను అందరూ అన్నీ తీసుకోండి. స్టిక్కర్ ఇవ్వలేదే, స్టిక్కర్ కట్ట పెట్టాము. ఇందులో ఎక్కడ ఉంది చూడండి. స్టిక్కర్ ఇవ్వండి. అది కాదు నాన్న, అది బ్రహ్మహరి తెచ్చాడు. స్టిక్కర్ ఇవ్వాలి. నాకు చెప్పద్దు, చేయండి. మీరు ఏం చేయాలో చేయండి. స్టిక్కర్ ఇవ్వలేదు వాళ్ళకి. ఎక్కడ పెట్టారో చూడండి. ఇచ్చారా? దొరికి అది కావంటే చిన్న స్టిక్కర్ ఒకటి పెట్టానే. అదే థ్యాంక్ యూ. ఇవ్వండి అమ్మ. పెద్దది ఇచ్చారు, చిన్న స్టిక్కర్. రైట్ అమ్మయ్య. రైట్. సో మొత్తం 5 రకాలు, మాలతో కలిపి 6 రకాలు. అమ్మ గోయిందా. అమ్మ నాన్న ఆ బుక్ ఏది? ఆవిడకి ఇస్తా అన్నాను నేను. ఇంగ్లీష్ వారు తెలుగు ఇచ్చి. అమ్మ మీరు ఇది చదివి మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి. ఆ పుస్తకం వల్లనే నేను ఇలా కూర్చున్నాను. 97లో ఆ పుస్తకం చదవడం వలన ఐ బికమ్ లైక్ దిస్. అమ్మ సో మీకు ఇచ్చిన కార్డులో ఉంది నెంబరు. అమ్మ కళ్ళు మూసుకోవాలి. తల్లి ఏం పేరన్నా? అబ్బా ఆకృతి. దిస్ ఈజ్ యువర్ సుకృతి. ఉయ్యారని తీసుకో. అమ్మ కళ్ళు ముయ్యాలమ్మా, కళ్ళు ముయ్యాలి తల్లి. రండి నాన్న. అందరికి అన్నీ వచ్చినాయా? కళ్ళు ముయ్యి నాన్న. ఏం పేర్రా? అభిరామ దయాకర దాశరథే జగదేక ధనుద్ధర ధీరనుతే. కళ్ళు మూసుకున్నాను. గోయిందా. రెడ్డి నాన్న అన్నీ సర్దేయండి నాన్న ప్లీజ్. చాలా అలసటగా ఉంది. గోయిందా. కళ్ళు ముంచా. కళ్ళు ముంచా. ఓకేనా? నచ్చిందా నాన్న? అమ్మ కళ్ళు ముందు తల్లి. నారాయణ నాన్న. అమ్మ రెడ్డి గారు, సజ్జన గారు రండి. రైట్ అమ్మ. హరే కృష్ణ తల్లి. అమ్మ మీరు కళ్ళు మూయాలమ్మా. అమ్మ ఓ బెటర్ ఆఫ్ అనమాట. మీ పేరమ్మా? రండి. ఈ కార్యక్రమం ఒక్కసారి మైక్ ఎవరు? నాకు సుబ్బారావు అనే పేరుకి బోల్డ్ బంధం ఉంది. ఏలూరులో సుబ్బారావు గారు, నెల్లూరులో మొన్నే వెళ్ళి వచ్చాను సుబ్బారావు గారు.
ఏమిటో సుబ్బారావులు అందరికీ అంత సత్వగుణం ఉంటుందో. అదిగో డల్లా సుబ్బారావు, అది కూడా చెప్పేశారు. నేను చూశానండి గుంటూరులో సుబ్బారావు. అతను చాలా యంగ్గా ఉన్నప్పుడు కూడా మన సుబ్రహ్మణ్య స్వామి సేనాధిపతి. ఎందుకు ఈ సుబ్బారావులు అంత సత్వగుణం ఉంటుందో మరి మీ వారి గురించి మీరే చెప్పాలి. సత్వగుణం ఓపిక అండి బాబు. సుబ్బారావులు అందరూ ఓపికే కదా. అమ్మ అంటే సెటైర్ వేసారు, సేమ్ సెటైర్. మా ఏలు సుబ్బారావు మీకు తెలియదు గురుగారు, లోపల అరుస్తాడు మా ఆయన. కానీ ఏమిటో సుబ్బారావు నాకు ఆశ్చర్యం అండి. ఈ సుబ్బారావుల్లో ఎవ్వరు రైమని ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా చూడాలి. ఇంట్లో విషయాలు నాకు వెళ్తావు కదా. ఆవిడ రజనీ అయితే నేను గజనీ ఏమో. కానీ అసలు మామూలు నేను చాలా సుబ్బారావుని చూశాను. అదే చెప్తానుగా, బాలకృష్ణ చెప్తాడుగా, రెండో వైపు చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు. కానీ ఉండాలి అప్పుడప్పుడు రెండో వైపు, తప్పదు. దాన్ని ఇదం క్షేత్రం. నాన్న ఏం పేరు నాన్న? చాలా అవసరం ఇప్పుడు కదా ఈ ప్రపంచానికి. నాన్న అందరూ ఏరా కళ్ళు పోయిందన్న ఏరా 130 వేసారా? మరి రోజు ఉండేవాళ్ళు 130 వేసారా అన్నపోతే ఏమంటారు? కళ్ళు పోయిందనా అయ్యారా అందరూ? అమ్మ అయిందిరా. అమ్మ మీ పేరురా? అమ్మ తల్లి పుట్టనా దాన్న దారా తల్లి ఇది చూడనా. రైట్ అమ్మ తల్లి. హరే కృష్ణ తల్లి. రైట్ ఏంటి ఫోటోనా? దారా తల్లి చాలా మంచిది, ఆ కంటికి మంచిది. కళ్ళు మూసుకో అమ్మ. బంగారు ఏం పేరు? అమ్మ మంచి పేరు. ఇగో నేను కానీ మీరు ఎప్పుడైనా పూరి వెళ్తే ఆడ పెద్ద ఆయన ఉంటారు పతిత్ పావన్ జగన్నాథ్ దగ్గర. మాకు ఎలా పెడతారో తెలుసా? నాకల్లే చూపిస్తాను మీకు. ఇలా అంటాడు ఆయన, గట్టిగా మండుతుంది ఇప్పుడు మీకు. అలా నేను జస్ట్ బంగారు తల్లి లక్కీ కదరా. సో మీది ఒంగోలు, మన అందరిది ఓన్లీ 1 గోల్ కదా నాన్న. తల్లి బాగా చదువుకున్నాను. ఏముండదు తల్లి మంచిది. కెమెరామ్యాన్ ఏం పేరు? కెమెరామ్యాన్ లక్ష్మీనారాయణతో రాధమోహన్ దాస్. సెక్యూరిటీ ఆయన మీ పేరు చెప్పలే? పండుష్. మీ పేరు? ఇగో ఇక్కడ రవి, నేను కవి, నాకు ఇష్టమైంది కివి, కాదంటే కోస్తా చెవి. సకలు పోయింది. నన్ను అందరూ అయ్యారా? నన్ను అందరికి రండి అన్న ప్లీజ్, డోంట్ మిస్. కలుపోయింది అందరు అన్నీ అయ్యారా? దాన్ని అన్న నామ్ క్యా హై? రాజు. రాజు ఏ నికాలో నా एक राज आंख बंद करो. అమ్మయ్య అందరికి అయిందా? అమ్మ రామ్మ ఏం పేరురా? అమ్మ శ్రవంతి. మా మీద పూలు చల్లేవుగా తల్లి 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 తల్లి. మా మీద రాళ్ళు కూడా రోజు పడుతుంటాయి కానీ పూలు ఇవాళ పట్టినాయి. నన్ను అందరూ అయ్యారా? అమ్మ అమ్మ ఏం పేరమ్మా? అమ్మ వాణి మంచిది. సరస్వతీదేవి. నన్ను అందరు అయిపోయింది కదా. అందరికీ బుక్కులు, స్టిక్కర్లు, కార్డులు, పేపర్లు, మాలలు నన్ను అందరికీ వచ్చినాయా? వాణి మీ పిల్లలకి, అమ్మ పిల్లలకి వచ్చినాయా మాలలో? ఎవరన్నా ఏంటి ఇది అవ్వలేదా కంటిది? అమ్మ ఏం పేరమ్మా? మళ్ళీ అమ్మ కళ్ళు మూయి తల్లి చేస్తా. అమ్మ నాన్న అయిపోయిందా? మీరు ఎంత పిల్లలో చెప్తే అన్ని ఇస్తా. 1 more. ఓకే అమ్మ పిల్లలకే తల్లి. మీరందరికీ కృష్ణుడి కృప ఉండాలి. 2 అమ్మా 1 2 2 అయితే చెప్పండి, నేను ఒకటి ఇస్తున్నాను.
ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే రెండని చెప్పండి. నాన్న ఓకేనా? నాన్న ఓకేనా? రైట్ నాన్న. గోవిందా స్వస్తి. వీ హ్యావ్ టు గో టు అవర్ బస్తీ. ఎప్పటిదాకా పట్టాం కుస్తీ, కానీ మీరు ఎంతసేపు ఉండడం మస్తీ. రామా రైట్. రఘు దాన్న రెడీ. గురుగారు రాజ్ బండారి, ఆర్ఎస్ఎస్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ వందే వందే. మీరు మీ సొసైటీ చాలా, దీని పేరు ఇదేనా? అంతే కదా, హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్ సొసైటీ. ఓ ఏం పరిచయం అండి. కాదు కాదు, ఇప్పుడు రజనీ గారు ఏం చెప్తున్నారు, మీకు సర్పంచ్ మాకు సర్పం, అదే ఆయన దర్పం అని చెప్తున్నారు. సో అందుకని సర్పంచ్ గారిని మనం సన్మానించుకుందాం. అది నాన్న ప్లీజ్. రఘు కనపట్లే. రఘు ఏమి నాన్న? రండి రండి నాన్న. ఇలా చల్లగా సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఈ జీవితాన్ని సఫలీకృతం చేసుకోండి. గోవిందా జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా మంచి ఇలాంటి వ్యక్తుల్ని మాకు పరిచయం చేసిన, ఇంతమందిని కలిపినటువంటి రఘు ఆల్రెడీ బ్లెస్డ్ యూ నాన్న. సో వీళ్ళందరితో రోజు మాట్లాడి వెనకాల ఉన్న వెన్నెముక మా రాంపండు, గివ్ ద బిగ్ హ్యాండ్ రాంపండు. రాంపండు వల్ల ఇంతమంది ఫ్రెండ్. మనం అందరం ఒక పూలమాలలో పుష్పాలు కలిసి ఉన్నట్లుగానే ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల, అలా మనం కలిసి ఉందాం. చిన్నప్పుడు సంఘ గీతులో పాడుకున్నాం, ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదాం, ముందు ముందుకేగుదాం. చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా, పెక్కు నదులు ఒక్కటైతే పెక్కు సంద్రమగునురా. శాఖ చిన్నదే, శాఖ కార్యక్రమం చిన్నదే, శాఖలోనే సంఘటన శక్తి ఇమిడి ఉందిరా. భారత్ మాతాకి. ఎంత మంచి మైక్ని ఏర్పాటు చేసిన మైక్ అబ్బాయి పేరేంటి? రాధాకృష్ణ గారికి గట్టిగా థ్యాంక్ యూ. ఎందుకంటే నన్ను ఎవరో పిలిచారు స్వామీజీ ఉపన్యాసానికి వస్తారని. ఎప్పుడు అన్నాను, టైం అడిగాను, వెళ్ళట్లేదు. వాళ్ళు చేతులు పిసుకుంటున్నారు. ఏ అన్న అంటే ఫార్మాలిటీ అన్నాడు. నా ఫార్మాలిటీ చాలా సింపుల్, మాట్లాడడానికి మైకు, వినే వాళ్ళకి లైకు, నన్ను తీసుకెళ్ళడానికి బైకు వితౌట్ ఎనీ స్ట్రైకు. అంతే అంతే నాన్న. చాలా సంతోషం నాన్న. భారత్ మాతాకి. థ్యాంక్ యూ. అందరికి అన్నీ వచ్చినాయి కదా? పెడి ఇవి ఇచ్చే బాగుండు. తెలుగు చదివే వాళ్ళకి ఈ బుక్ ఇవ్వాలి. ప్రభుపాదులు వారు, వారి యొక్క కృషి, శిల ప్రభుపాదులు వారు ప్రపంచానికి వారు చేసిన సేవ చిన్నది కాదు. సో తెలుగు వచ్చిన వాళ్ళందరూ బుక్ తీసుకుని చదవండి. ప్రభుపాదులు వారి యొక్క దివ్యమైనటువంటి ఈజ్ అంబాసిడర్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్. ఒక్క మనిషి, ఒక్క ముసలాయన ప్రపంచమంతా 10 ఏళ్లలో తిరిగి 108 పెద్ద పెద్ద గుళ్ళు కట్టి 80 పైన వాల్యూమ్స్ బుక్స్ రాసి కోట్ల మంది హృదయాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించి వాళ్ళందరినీ శాకాహారులను చేసి వాళ్ళని కృష్ణభక్తులను చేసి ప్రపంచమంతా ఒక కుటుంబం అనేటువంటి దాన్ని నిరూపించారు. వసుదైక కుటుంబం. ఇదిగో ప్రభుపాద ఈజ్ ఏ అంబాసిడర్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్. అందరూ తీసుకోండి, ప్రభుపాదుల వారి గురించి తెలుసుకోండి. నేను చెప్తుంటే ప్రభుపాద ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో ఈజ్ అ గోల్డ్ మ్యాన్, నో ఈజ్ అ గోల్డ్ మైన్, నాట్ ఈవెన్ గోల్డ్ మ్యాన్, ఈజ్ అ గోల్డ్ మైన్. తల్లి రారా. సో అందరు నువ్వు పంచే తల్లి. రైట్ నాన్న, అందరూ తీసేసుకోండి నాన్న, అందరూ చదవండి. ఈ బుక్కు మీకు తెస్తుంది లక్కు, చదివిన తర్వాత వస్తుంది కిక్కు. నాన్న అందరూ రైట్ రైట్ నాన్న. నాన్న స్నాప్ రండి సార్ బడేవారు. రైట్ నాన్న సంతోషం నాన్న. హ్యాపీ
వెళ్దాం పెట్టినా ప్లీజ్ రైట్ రైట్ నాన్న థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అందరికి అన్నీ వచ్చినాయి కదా. డోంట్ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్. అందరూ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. అంటే ఇందులో ఆ 3 లేవు. ఒకటి నేను ఆత్మసాక్షాత్కారం ఒక వెరైటీ ఉంది. నా ఫేవరెట్ బుక్ అది ఇవ్వన్నాను. నేను ఇంగ్లీష్లో తెచ్చాను. కింద ఉందా? కింద ఉంది చూడు. ఆత్మసాక్షాత్కారం కింద ఉంది లాస్ట్లో చూడు. ఇవ్వు సుబ్బారావు గారికి ఇవ్వు. అమ్మయ్యా లక్కీ సార్, లవ్ యూ సార్, మీకు ఇవ్వాలి. ఇంకా ఎనీబడి దేర్ ఇంట్రెస్ట్ దే కెన్. నాన్న ఇవ్వు నాన్న ఎవరికైనా. ఎనీబడి ఇంట్రెస్ట్ యూ కెన్. నాన్న సార్ రాధా మనోజ్ దాస్ విత్ రాధా కృష్ణ. అరే మీకు అన్నీ వచ్చినాయా? కార్డు, పేపర్, స్టిక్కరు అన్ని. అమ్మ రావాలి తల్లి, మీరు ఉండాలి. బుక్కులు అన్నీ వచ్చినాయా అమ్మ? తల్లి వచ్చిందా చూడండి అమ్మ. ఏం పేరమ్మా? వాణి, స్రవంతి, మళ్ళీ తల్లి. ఓ క్యా నామ్? రాజు యాదవ్ టోపీ విత్ హ్యాపీ. అయినా వనపతి వెళ్ళిపోతారా? ఏమంటారు? అదే ఇప్పుడు కలిసారు కదా. ఈ బుక్ ఉందా ప్రభు? ఉంది కదా. లేదు మీరు చదివి నాకు ఫోన్ చేసి చెప్పండి, ఓకేనా? నా ఫేవరెట్, నా ఫస్ట్ బుక్ తల్లి శ్రీకృష్ణ మంత్రస్తు. ఎరా నువ్వు మాల తీసుకోలే? ఎందుకు అయిపోతాయి? ఉన్నాయి అడుగు మాల ఇవ్వండి. ఎవరు ఏది మిస్ అవ్వద్దు ప్లీజ్. నేను చూశాను. అడుగు మాల అన్ని రకాలు సర్దండి ప్లీజ్. దారా రెడ్డి చెల్లో నాన్న, రెడ్డి ప్యాక్ ప్లీజ్. చాలా అలసటగా ఉంది మాలి. రైట్ నాన్న రెడ్డి అన్ని క్లోజ్. చాలా అలసటగా ఉంది. నిన్న చాలా తిప్పేశాడు, చాలా తిరిగాం. ఓ రైట్. ఏం పేర్రా? దయాకర్ తోపు. అందుకే తీయండి ఒక స్నాపు. నువ్వు ఎలాగే దుమ్ము లేపు. అమ్మయ్యా థ్యాంక్ యూ. మీరు ఇలా అంటే మళ్ళీ బోళ్ళు గుర్తొస్తాయి. ఓ పిల్ల ఇప్పుడు పెద్ద అయింది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మని నేను అమ్మ అనేవాడిని. నేను ఇలా మాట్లాడుతుంటే అమ్మ ఎలాగొస్తాయి అని అడిగింది. వాళ్ళ అమ్మని నువ్వే అడుగుంది. అడిగింది. అది అడిగితే నేను చెప్పా, ఏంలే మా అమ్మ చిన్నప్పుడు నాకు ముద్దలు పెడుతూ ఒక్కో ముద్దలో మెమరీ కార్డు పెట్టేదన్న. అది వెంటనే వాళ్ళ అమ్మతో అమ్మ మళ్ళీ వేసేసారే. కాదండి, మీరు పుట్టిన రాజమండ్రిలో మేము కూడా అక్కడే పుట్టాం. సో రాజమండ్రి చాలా గలగల గోదారి పరుగులెడుతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి ముత్యాల మురిపాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు బంగారు. మరి పంచిపెట్టచ్చు కదా. అదేంటి నన్ను తెచ్చి ఇప్పుడే పంచిపెట్టేద్దాం. ఏం మనిషి భక్త బృందకి అందరూ ఎక్కరా.